హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్ డిజిటల్ డైనాసిటీ. ఈ రోజు మనం చూడబోతున్న మొబైల్ వచ్చేసరికి ఫ్రెండ్స్, మనం 18 సబ్స్క్రైబర్స్ నుంచి 30 సబ్స్క్రైబర్స్ వరకు వచ్చాము. ఇదంతా మీ సపోర్ట్ వల్లే. థ్యాంక్ యూ ఫర్ 30 సబ్స్క్రైబర్స్. అండ్ ఆల్సో 1K సబ్స్క్రైబర్స్ రీచ్ అవడానికి ఇంకా మిగతా వాళ్ళు ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అది మన ఛానల్కి చాలా హెల్ప్ అవుతుంది. లెట్స్ సర్ఫ్ ఇన్ టు ద వీడియో. ఈ రోజు మనం చూడబోయే మొబైల్ ఏంటో తెలిసింది కదా, అదే వివో V60. ముందుగా ఇన్బాక్స్ కంటెంట్ చూసుకుంటే ముందుగా మొబైల్ విత్ ప్రీ అప్లైడ్ స్క్రీన్ గార్డ్ అండ్ ఆల్సో ఫోన్ కేస్ ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఫోన్ కలర్ కి మ్యాచ్ అయ్యేటట్టు అండ్ కొంచెం డాక్యుమెంటేషన్ వర్క్ అండ్ ఆల్సో 90 వాట్ అడాప్టర్ విచ్ వాజ్ టైప్ A to టైప్ C. అండ్ ఆ అడాప్టర్ వచ్చేసరికి 90 వాట్ అడాప్టర్ అనమాట. అండ్ టైప్ A to టైప్ C కేబుల్ అండ్ ఆల్సో SIM ఎజెక్టర్ పిన్. ఇవి బాక్స్ లో వచ్చే కంటెంట్స్ అనమాట. అండ్ ఇందులో కలర్స్ చూసుకుంటే ఒకటేమన్నా గోల్డ్ కలర్ అండ్ ఇంకోటి ఏమన్నా ఇంక్ లాగా ఉంది, బ్లూ కలర్, ఇంక్ పోసినట్టు అదొక బ్లూ కలర్. అండ్ ఆల్సో నెక్స్ట్ కలర్ చూసుకుంటే గ్రే కలర్ అనమాట. ఈ 3 రంగుల్లో ఇది వస్తుంది ఈ ఫోను. నెక్స్ట్ కమింగ్ టు బిల్డ్ క్వాలిటీ, ఇది సైడ్స్ మొత్తం పాలీకార్బోనేట్ ఫ్రేమ్ తో వస్తుంది. అండ్ ప్రైస్ ఎంత తెలుసా, ఇది 40,000 మనకు వీళ్ళు మెటల్ ఫ్రేమ్ తీసుకురావచ్చు, కానీ మెటల్ ఫ్రేమ్ తీసుకురాలేదు వీళ్ళు, పాలీకార్బోనేట్ ప్లాస్టిక్ తోనే తెచ్చారు. అండ్ ఇంకా బ్యాక్ సైడ్ ఏమన్నా వీళ్ళు గ్లాస్ ప్రొవైడ్ చేస్తున్నారు బ్లూ అండ్ గోల్డ్ కలర్స్ కి. బట్ గ్రే కలర్ కి మాత్రం వీళ్ళు ప్లాస్టిక్ బ్యాక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మరి నీకే కలర్ నచ్చింది బ్రో అంటే గోల్డ్ కలర్ ఆబ్వియస్ గా, ఎందుకంటే అది కొంచెం ప్రీమియం లుక్ లాగా ఉంది కాబట్టి గోల్డ్ కలర్ అయితే బాగుంది. అండ్ ఇంకా ఫ్రంట్ ప్రొటెక్షన్ వచ్చేసరికి వీళ్ళు డైమండ్ షీల్డ్ ప్రొటెక్షన్ అనే ప్రొటెక్షన్ ని యూజ్ చేశారు. ఇది వీళ్ళు అడ్వర్టైజ్ చేసిన దాని ప్రకారం ఒక 35 to 37% వరకు మనకి V50 లో వీళ్ళు ప్రొవైడ్ చేసిన స్కాట్ ఆల్ఫా కంటే 35 to 37% మనకి ఇది ఇంకా ఎక్కువ డిస్ప్లే ప్రొటెక్షన్ ఇస్తుందని చెప్తున్నారు. అండ్ వీళ్ళు ప్రొవైడ్ చేసిన వాటర్ రెసిస్టెన్స్ వచ్చేసరికి IP68 and 69 ఫుల్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ ఇది. అండ్ ఆల్సో డ్రాప్ ప్రొటెక్షన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు. నెక్స్ట్ కమింగ్ టు పర్ఫార్మెన్స్, ఇందులో వీళ్ళు వాడిన ప్రాసెసర్ వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ అనమాట. అండ్ ఇంకా క్లాక్ స్పీడ్ చూసుకుంటే 2.8 GHz క్లాక్ స్పీడ్. అండ్ CPU ఏమన్నా 27% ఇంప్రూవ్ చేశామని చెప్తున్నారు. అండ్ GPU ఏమన్నా 30% ఇంప్రూవ్ చేశారు. అండ్ 26% ఏమన్నా గేమింగ్ లో ఇంప్రూవ్ చేశామని చెప్తున్నారు. అండ్ Antutu స్కోర్స్ చూసుకుంటే ఇది అప్ టు 9 lakh వరకు స్కోర్ చేసింది. బట్ వీళ్ళు అడ్వర్టైజ్ చేయడం 1 million వరకు అని చెప్పారు. బట్ దగ్గరగా 1 million వరకు స్కోర్ చేసిందనే చెప్పాలి. అండ్ నెక్స్ట్ BGMI హ్యాండ్లింగ్ చూసుకుంటే BGMI ఇది మనకు అప్ టు 60 FPS వరకు ఇది హ్యాండిల్ చేస్తుంది. స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ వరకు మాత్రమే ఇది సపోర్ట్ చేస్తుంది. ఇదైతే అంత వర్త్ ప్రాసెసర్ అయితే కాదు. ఇంత పెట్టి ఈ ప్రాసెసర్ కి కొనొచ్చా అంటే ఇంత పెట్టి అయితే ప్రాసెసర్ కోసం అండ్ గేమింగ్ కోసం కొనక్కర్లేదు ఈ ఫోన్. వివో V series అంటే తెలిసిందేగా, మనకు వీడియోస్ అండ్ ఫొటోస్ కి మాత్రమే తీసుకొస్తారు. అండ్ ఓన్లీ కెమెరా టార్గెటెడ్ ఫోన్స్ అనమాట. గేమింగ్ అయితే అంత ఎక్స్పెక్ట్ చేయకండి ఇందులో. ఇదంతా ఏంటంటే మనకి ఇది ఒక ఆఫ్లైన్ స్కామ్ అనమాట. ఆఫ్లైన్ లో వీళ్ళు జస్ట్ మనం వెళ్ళంగానే చూసేది ఏంటి, కెమెరాలు కదా, కెమెరాలు అండ్ ఆల్సో డిస్ప్లే చూస్తాం మహా అయితే ఆ హడావిడిలో, కొనే హడావిడిలో. సో అందుకని వీళ్ళు వివో వాళ్ళు బ్రాండింగ్ కోసం అలా చేస్తారు అనమాట. వీళ్ళ బ్రాండ్ నోటీస్ అవుతుంది కదా, అడ్వర్టైజింగ్ ఇవన్నీ. ఈ స్మార్ట్ ఫోన్ బ్రాండ్స్ వాళ్ళు చేసే స్కామ్స్ అని ఒక వీడియో పెట్టాను, అది చూడండి. ఇది చూసాక అందులో ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది మీకు. అండ్ స్టోరేజ్ టైప్ వచ్చేసరికి ఇది UFS 2.2 తో వస్తుంది. మనం వివో వాళ్ళు కెమెరా సెంట్రిక్ గా తెచ్చారని గేమింగ్ లో కాంప్రమైజ్ కోరుకున్నాం అని అనుకున్నాం, కానీ వీళ్ళు స్టోరేజ్ టైప్స్ లో కూడా కాంప్రమైజ్ చేశారు. అగైన్ ఈ ప్రైస్ అనేది 40,000కి దగ్గర అనమాట. అండ్ ఇంకా నెక్స్ట్ టైప్ C పోర్ట్ చూసుకుంటే టైప్ C 2.0 తో వస్తుంది. అండ్ ఆల్సో ఇది 2.0 తో వస్తుంది కాబట్టి మనకి ఏ గేమ్ స్ట్రీమింగ్ కి ఇది పనికిరాదు అనమాట. అండ్ నెక్స్ట్ 5G బ్యాండ్స్ చూసుకుంటే ఇది టోటల్ గా 11 5G బ్యాండ్స్ తో వస్తుంది. వివో డైలర్ తో వస్తుంది. అండ్ వివో డైలర్ అంటే తెలిసిందేగా, మనం కాల్ రికార్డ్ చేసుకుంటే అవతల వ్యక్తికి వినిపించదు. అండ్ వైఫై వచ్చేసరికి వైఫై 5 GHz అనే దానికి సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. బట్ పర్టికులర్ గా ఏది అనేది మెన్షన్ చేయలేదు. అదే వైఫై 6 వైఫై 5 అలాంటివి ఏమీ మెన్షన్ చేయలేదు అనమాట. అండ్ బ్లూటూత్ వర్షన్ వచ్చేసరికి బ్లూటూత్ 5.4 వర్షన్ పైన రన్ అవుతుంది. అండ్ ఆల్సో NFC కి సపోర్ట్ ఉందా అంటే NFC కి సపోర్ట్ చేస్తుంది. అండ్ ఆల్సో IR బ్లాస్టర్ తో వస్తుంది ఈ ఫోన్. అండ్ నెక్స్ట్ డిస్ప్లే చూసుకుంటే 6.77 inch ఫుల్ HD AMOLED డిస్ప్లే తో వస్తుంది ఈ మొబైల్. అండ్ డిస్ప్లే వచ్చేసరికి ఓన్లీ ఫుల్ HD డిస్ప్లే అనమాట. అండ్ పీక్ బ్రైట్నెస్ చూసుకుంటే ఇది 5000 nits పీక్ బ్రైట్నెస్ అనమాట. సన్లైట్ లో కాకుండా అయితే ఇది మనకు అప్ టు 1300 nits వరకు సపోర్ట్ చేస్తుంది. నేను చూసిన రివ్యూస్ లో డిస్ప్లే అయితే యావరేజ్ గానే పర్ఫామ్ చేసిందనే చెప్పాలి, అంటే బ్రైట్నెస్ నిట్స్ పరంగా అనమాట. అండ్ ఆల్సో HDR10+ కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ చూసుకుంటే ఇది ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. బట్ గుర్తుపెట్టుకోండి, ఇది అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే కాదు. అండ్ స్పీకర్స్ విషయానికి వస్తే ఇది స్టీరియో స్పీకర్స్ తో వస్తుంది. ఇయర్ పీస్ నుంచి ఒక స్పీకర్ అండ్ ఆల్సో బాటమ్ సైడ్ ఒక స్పీకర్ అనమాట. అండ్ వీళ్ళు ఎంతగానో హైప్ చేసే పాయింట్ అదే కెమెరాస్ గురించి మాట్లాడదాం ఇప్పుడు. కెమెరాస్ చూసుకుంటే బ్యాక్ సైడ్ ఇది జేయిస్ పార్ట్నర్షిప్ తో వస్తుంది అనమాట. మెయిన్ కెమెరా చూసుకుంటే 50 మెగాపిక్సెల్ కెమెరా అదైతే. అండ్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో వస్తుంది ఆ కెమెరా, ప్రైమరీ కెమెరా. అండ్ బ్యాక్ సైడ్ మెయిన్
మెయిన్ కెమెరాది సెన్సార్ చూసుకుంటే సోనీ IMX76 సెన్సార్ తో వస్తుంది. అండ్ టెలిఫోటో లెన్స్ వచ్చేసరికి ఇది కూడా 50 మెగాపిక్సెల్ అండ్ ఇది కూడా సోనీ IMX882 సెన్సార్ తో వస్తుంది. అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. ముందున్న 2 కెమెరాస్ కి జేఎస్ పార్ట్నర్షిప్ ఉంది కానీ 8 మెగాపిక్సెల్ మాత్రం జేఎస్ పార్ట్నర్షిప్ అయితే లేదు. అండ్ నెక్స్ట్ ఫ్రంట్ కెమెరా చూసుకుంటే ఫ్రంట్ కూడా 50 మెగాపిక్సెల్ కెమెరానే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా కూడా జేఎస్ పార్ట్నర్షిప్ ఉంది. ఫోకల్ లెంత్ విషయానికి వస్తే 23 నుంచి అప్ టు 100 mm వరకు ఫోకల్ లెంత్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. నేను చూసిన రివ్యూస్ లో అయితే ఎడ్జ్ డిటెక్షన్ అయితే యావరేజ్ గానే ఉంది. అంటే కెమెరా పనితనం కాదు, జస్ట్ ఎడ్జ్ డిటెక్షన్ మాత్రం యావరేజ్ గా ఉంది. అండ్ ఇంకా వీడియో క్యాపబిలిటీ వచ్చేసరికి బ్యాక్ సైడ్ 4K 30 FPS లో రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రంట్ కెమెరా యూస్ చేసి కూడా 4K 30 FPS లో రికార్డ్ చేసుకోవచ్చు. అంటే ఈ ప్రైస్ లో మనకి 4K 30 FPS అంటే చాలా తక్కువ. 4K 60 FPS ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం 40,000 రూపీస్. అండ్ గుర్తుపెట్టుకోండి, ఫ్రంట్ ఏమన్నా ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్, బ్యాక్ సైడ్ ఏమన్నా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ 4K 30 FPS లో. ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా అనాలిసిస్ వచ్చేసరికి యావరేజ్ గానే పర్ఫార్మ్ చేసింది. బట్ లైట్ బ్యాలెన్సింగ్ మాత్రం చాలా బాగుంది. బట్ ఫ్రంట్ కెమెరా ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కాబట్టి స్టెబిలైజేషన్ అయితే అంత బాగాలేదు. అండ్ నెక్స్ట్ ఇంకా బ్యాటరీ చూసుకుంటే బ్యాటరీ అయితే 6500 mAh బ్యాటరీ ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు. అండ్ ఆ బ్యాటరీకి 90 వాట్ చార్జర్ వీళ్ళు ఇన్బాక్స్ లోనే ప్రొవైడ్ చేస్తున్నారు. నేను స్టార్టింగ్ లో చెప్పినట్టే బ్యాటరీ ఆప్టిమైజేషన్ అయితే నేను అనలైజ్ చేసిన దాని ప్రకారం రివ్యూస్ లో బాగానే ఉంది. బ్యాటరీ ఆప్టిమైజేషన్ అయితే ఎక్కడ ప్రాబ్లం అయితే లేదు. ఇది ఒక ఫుల్ వర్కింగ్ నే మీకు ఈజీగా వస్తుంది అనమాట ఈ బ్యాటరీ 6500 mAh కాబట్టి. అండ్ ఆల్సో తెలిసిందే కదా, ఇప్పుడు ఏ ఫీచర్స్ అన్ని మొబైల్స్ లో కామన్ ఉన్నట్టే దీనికి కూడా కామన్ ఉంది, అదే జెమినీ. అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వచ్చేస్తే ఇది Android 15 అవుట్ ఆఫ్ ద బాక్స్ విత్ FunTouch OS 15 తో వస్తుంది. అండ్ అప్డేట్ వచ్చేసరికి July 1st సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్ పైన రన్ అవుతుంది అనమాట. అండ్ అప్డేట్ పాలసీ వచ్చేసరికి 4+6 years వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అప్డేట్స్. అంటే 4 years ఆండ్రాయిడ్ అప్డేట్స్ అండ్ ఆల్సో 6 years సెక్యూరిటీ అప్డేట్స్ అనమాట. అండ్ ఇది కస్టమ్ ఓఎస్ కాబట్టి మనకి యాప్ లాక్ అట్లాంటి ఫీచర్స్ అన్ని ఉంటాయి అనమాట. ఇప్పుడు ఇందులో ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ చూసుకుందాం. ముందుగా మైనస్ పాయింట్స్ చూసుకుంటే ఫస్ట్ మైనస్ పాయింట్ వచ్చేసరికి వీళ్ళు ప్రొవైడ్ చేసే స్టోరేజ్ టైప్ అనమాట. బికాస్ ఇది UFS 2.2 స్టోరేజ్ తో వస్తుంది, సో దాన్ని మైనస్ పాయింట్ గా కన్సిడర్ చేశాను. అండ్ ఇంకా నెక్స్ట్ మైనస్ పాయింట్ వచ్చేసరికి ఇందులో ఉన్న డిస్ప్లే అనమాట. ఆ ప్రైస్ కి వీళ్ళు ఓన్లీ ఫుల్ HD డిస్ప్లేనే ప్రొవైడ్ చేస్తున్నారు, సో అది మైనస్ పాయింట్. ఇంకా థర్డ్ మైనస్ పాయింట్ వచ్చేసరికి వీళ్ళు ప్రొవైడ్ చేసిన ప్రాసెసర్ అండ్ పర్ఫార్మెన్స్ అనమాట. BGMI ఇది ఓన్లీ 60 FPS కి మాత్రమే సపోర్ట్ చేస్తుంది, సో మనం ఇది కూడా ఒక మైనస్ పాయింట్ కింద కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఇంకా ఫోర్త్ మైనస్ పాయింట్ వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా అనమాట. ఫ్రంట్ కెమెరాలో మనకి ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఆ ప్రైస్ లో మనం ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ప్లస్ పాయింట్ చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కెమెరా అనమాట. కెమెరా వీళ్ళు ప్రొవైడ్ చేసిన 40,000 ప్రైస్ కి జస్టిస్ చేసే ఒకటి అది బ్యాక్ కెమెరా అనమాట. కెమెరా అయితే బాగుంది. అండ్ సెకండ్ ప్లస్ పాయింట్ చూసుకుంటే వీళ్ళు ప్రొవైడ్ చేసే డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ అంటే IP68 and 69 రేటింగ్ కి సపోర్ట్ చేస్తుంది, సో ఇది ఒక ప్లస్ పాయింట్ అనమాట. ఇంకా నెక్స్ట్ ప్లస్ పాయింట్, థర్డ్ ప్లస్ పాయింట్ చూసుకో బ్యాటరీ అనమాట. బ్యాటరీ ఆప్టిమైజేషన్ కూడా చాలా బాగా ఉంది ఈ ఫోన్ లో. ఒక ఫుల్ వర్కింగ్ డే అయితే ఈజీగా వస్తుంది బ్యాటరీ, సో ఆ బ్యాటరీ కూడా మనం ప్లస్ పాయింట్ కింద కన్సిడర్ చేయాలి. అండ్ కార్డ్ ఆఫర్స్ కలుపుకొని మనకి బేస్ వేరియంట్ వచ్చేసరికి 36,999 కి వస్తుంది. అండ్ 8GB RAM 256GB వచ్చేసరికి 38,999. అండ్ ఇంకా ఫైనల్ గా టాప్ వేరియంట్ వచ్చేసరికి 12GB RAM 256GB స్టోరేజ్, ఇది వచ్చేసరికి 40,999 ప్రైస్ తో వస్తుంది. సో ఇది ఫైనల్ గా 40,000 రూపాయలకి కొనొచ్చా బ్రో అంటే 40,000 రూపాయలకి ఇది అస్సలు వర్తే కాదనమాట. అప్ టు 32,000 అంతే, 32,000 అయితే ఇది బెస్ట్ ప్రైస్ అనమాట వీళ్ళు ప్రొవైడ్ చేసిన ఈ స్పెక్స్ కి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా నా ఒపీనియన్ Vivo V60 పైన. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకున్నాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మన టార్గెట్ 1K ని రీచ్ అయ్యేలాగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు.